84లో నేను ఒక మారుమూల గ్రామంలో ఉంటే పంటలు బాగా పండుతున్నాయి. ఆ సంవత్సరం చాలా ఏళ్ళు పాపం రైతులు కష్టపడ్డారు, పంటలు వేశారు, నష్టపోయారు కొత్త అంతాను. ఆ సంవత్సరం 15 క్వింటాల దాకా దిగుబడి వస్తుంది ఎకరాకి, బాగున్నట్లు లెక్క. రేటు 1600 అయింది. ఆ రోజుల్లో 1600 క్వింటాలు మంచి రేటు కింద లెక్క. మేమంతా సంతోషపడుతున్నాం. ఈ నెలకి రైతుల కష్టాలు ఫలించినాయి, ఇన్నేళ్ళు నష్టపోయారు, కన్నీళ్ళు కార్చారు. ఒక 10-15 వేలు పంట ఖర్చున ఎకరాకి 10,000 మిగులుతుంది. 10,000 అంటే మంచి డబ్బు కింద లెక్క. ఆ రోజుల్లో అని చెప్పి 84లో కరెక్ట్గా 40 ఏళ్ళు అయింది. చాలా సంతోషపడుతుంది. ఒక్క దెబ్బతో, ఒక్క మాటతో ప్రధానమంత్రి గారు రేటుని సగం చేసి పారేశారు ఒక్క రోజులో. విదేశాల్లో ఇక్కడ మన 1600, విదేశాల్లో కూడా 2000 పైన రేటు. రేటు ఎక్కువ ఉన్నా కూడా విదేశాల నుంచి మేము కొన్ని లక్షల బిల్లు దిగుమతి చేసుకుంటాం అని ఒక మాట అన్నారు అంతే. జస్ట్ ఒక మాట అన్నారు అంతే. 1600 మర్నాడికి 800 రూపాయలు అయిపోయింది. ప్రపంచంలో ఏ దేశంలో అయినా సరే రేటు బాగుంటే విదేశాల్లో అమ్ముకోవడం కోసం ప్రోత్సహిస్తామన్న మాట వస్తుంది, కానీ మిమ్మల్ని చంపేయడం కోసం, మీ నడ్డి విరిచేయడం కోసం దిగుమతి చేస్తామని ఎవరు ఉండవు. భారతదేశంలో మాత్రమే సాధ్యం. ఆ దెబ్బకి మొత్తం పోయింది.